ఇక పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 పరీక్షలు అయితే వందల కోట్ల రూపాయలు సంపాదించుకోరు. కానీ అదే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, అదేవిధంగా పోలీస్, మెడికల్ అండ్ హెల్త్ వివిధ శాఖల్లో 70,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి నిరుద్యోగ యువకుల యొక్క ఆకాంక్షల్ని, కలల్ని నెరవేర్చడానికి మన ప్రభుత్వం పనిచేసిన మాట వాస్తవం కాదా? ఇవాళ మళ్ళీ పోలీస్ నోటిఫికేషన్లు ఇచ్చినాం, పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నోటిఫికేషన్లు ఇచ్చినాం. ఇవాళ పోలీసులు ఇంకా నోటిఫికేషన్లు ఇవ్వంటూ అన్ని ఖాళీలు మీకోసమే, విడతల వారి నియామకాలు చేపడతాం. వయసు మీకోసమే సడలించినాం, మీ మంచి కోసమే, మీ నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసమే, మీ ఉజ్వల భవిష్యత్తు కోసమే ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. మీ రేవంత్ అన్న ఆలోచన చేస్తుండు. నా కుటుంబంలో ఎవరు ఉద్యోగాల కోసం పోయేది లేదు, ప్రభుత్వంలో మేము కింద మీద చేసేది లేదు. పేదల కోసమే, దళితుల కోసమే, గిరిజనుల కోసమే, మైనారిటీల కోసమే, మహిళల కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టే బాధ్యత నాది. విడతల వారీగా మీకు నియామకాలు చేపడతా, ప్రతి ఖాళీని భర్తీ చేస్తా. ఈరోజు నోటిఫికేషన్లు వచ్చిన పరీక్షలకు మంచిగా ప్రిపేర్ అవ్వండి. మాయ మాటలు వింటిరా మోసపోతారు. ఆనాడు అగ్గిపెట్టెరావు గారు, అఘోరరావు గారు 100 రూపాయలు పెట్టి పెట్రోల్ తెచ్చుకున్నాడు సీసా నిండా, 10 పైసలు అగ్గిపెట్టె తెచ్చుకోలే. రెచ్చగొట్టిండు. అమాయకులైన పిల్లల ఆవేశానికి లోనైనరు. శ్రీకాంతాచారి ఎల్బీ నగర్లో నిలువున తగలబెట్టుకొని తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్నాడు. ఒక యాదయ్య, ఒక కానిస్టేబుల్ కిష్టయ్య, ఒక ఈశాన్ రెడ్డి, ఒక వేణుగోపాల్ రెడ్డి, 1200 మంది పిల్లలు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో వీళ్ళు రెచ్చగొడితే, వీళ్ళు వీధి నాటకాలు వేస్తే ఆత్మ బలిదానాలు చేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నారు. కానీ చంద్రశేఖరరావు గారి కుటుంబంలో ఎవరికన్నా అగ్గిపుల్లంతనన్నా చేతి గాలిందా? ఎవరన్నా కుటుంబం వాళ్ళ బంధువులలో ఎవరన్నా తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిండ్రా? రెచ్చగొట్టాలే, మంది పిల్లలను సావగొట్టాలి, ఆ శవాల పునాదుల మీద అధికారంలోకి రావాలనేదే వాళ్ళ ఆలోచన. మొన్నటికి మొన్న మీడియా మిత్రులు చూసింటారు, తెలంగాణ భవన్లో రక్తదాన కార్యక్రమం పెట్టారు. కాళేశ్వరం గోదావరి నీళ్లు మాకు ఇవ్వండి, మా రక్తం తీసుకోండి అని రక్తదాన కార్యక్రమం పెట్టారు తెలంగాణ భవన్లో. నేను అనుకున్న కనీసం తిన్న కొవ్వు అరుగుతుంది, హరీష్ రావుకు, కేటీఆర్కు కొంత రక్తం ఇస్తే అనుకున్నా. వాళ్ళ కుటుంబంలో ఒక్కడు కూడా ఇయ్యలే. అమాయకులైన బీఆర్ఎస్ కార్యకర్తలు 100 మంది రక్తం ఇస్తే ప్రైవేట్ హాస్పిటల్లో పోయి కోట్ల రూపాయలకు ఆ రక్తం అమ్ముకున్నారు. ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడీకి పాల్పడుతుంది, 1000 కోట్లు కొల్లగొడుతుంది, అధికారాన్ని మీరే అనుభవిస్తుంది. చివరికి రోజు ప్రతిపక్షంలో ఉంటే మీ కార్యకర్తల రక్తాన్ని కూడా మోసం చేసి తీసుకొని ప్రైవేట్ హాస్పిటల్కి అమ్ముకొని పైసలు సంపాదించుకుంటున్నంటే మీరు మనుషుల, రాక్షసుల, రక్త పిపాసులా అని నేను ఈరోజు వేదిక మీద నుంచి అడుగుతున్నా. ఎందుకు ఇవ్వలేదే కేసీఆర్? ఆయనకు ఆరోగ్యం బాగాలేదనుకుందాం. హరీష్ రావు, కేటీఆర్ పాదయాత్రలు చేస్తాం, గోడలు దుంకుతాం అంటుండు కదా, చుక్క రక్తం కూడా ఎందుకు ఇవ్వలేదు మన రక్తదానంలో అని అడుగుతున్నా. రాజ్యసభ తీసుకున్న సంతోష్రావు ఎందుకు ఇవ్వలేదు? మంత్రి పదవి తీసుకున్న ఎర్రబల్లి దయాకర్ రావు ఎందుకు రక్తం ఇవ్వలేదయా? ఎందుకు ఇవ్వలేదు? వినోద్ రావు ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళు మాత్రం ఏమి ఇయ్యరు, సిల్లు గవ్వియ్యరు, సుక్క రక్తం పొట్టివ్వరు. తెలంగాణ ప్రజల సొమ్ము 1000 కోట్లు కొల్లగొడతారు. చివరికి కార్యకర్తల రక్తాన్ని కూడా అమ్ముకునే రక్త పిపాసులు ఈరోజు కేసీఆర్ కుటుంబం అని నేను చెప్పదలుచుకున్నా. అందుకే యువ మిత్రులారా, మీ జీవితాలు నాశనం చేసుకోకండి, మీ ప్రాణాలు త్యాగం చేసుకోకండి, మీ సమయాన్ని వృధా చేసుకోకండి. మీరు ధర్నాలను, నిరసనలను పోతే పోలీసులు ఏవైనా కేసులు పెడితే మీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయి. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పెట్టిన కేసులు ఈనాటికి మిమ్మల్ని వెంటాడుతున్నాయి, వేటాడుతున్నాయి. అందుకే మీ సోదరుడు మీ రేవంత్ అన్న ఇక్కడ ఉన్నంత కాలం మీ ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం 100% మీకోసం కృషి చేస్తా, మీ సమస్యల్ని పరిష్కరిస్తా అని చెప్పదలుచుకున్నా.